భారీ వర్షాలతో సతమతమవుతున్న వరద బాధితులకు ప్రభుత్వంతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చి ఆహారం అందిస్తున్నారు. ఈ క్రమంలోనే గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు విజయవాడ ముంపు ప్రాంతాల ప్రజలకు పులిహోర ప్యాకెట్లు అందించారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో విజయవాడ వరద బాధితులకు ఆహార పొట్లాలు తయారు చేయించారు. ఆహార పొట్లాల వాహనాలను గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు జెండా ఊపి ప్రారంభించారు. వరద బాధితులకు అందించే ఆహారాన్ని ఎమ్మెల్యే స్వయంగా తిని పరిశీలించారు. ప్రకృతి విపత్తు కారణంగా వరదలు సంభవించాయని సీఎం చంద్రబాబు ప్రజల కోసం కష్టపడుతున్నారని, ప్రకృతి విలయ తాండవానికి ప్రజలు ఆహారం కొరతతో ఇబ్బంది పడుతున్నారని, ఆపదలో ఉన్న సాటి మనిషికి సాయం చేయాలనే ఆలోచనతో దేవస్థానం తరపున బాధితులకు ఆహార పొట్లాలు తయారు చేయించి పంపుతున్నామన్నారు. మరో 10,000 ఆహార పొట్లాలు తయారు చేసి బాధితులకు అందజేయనున్నట్లు ఎమ్మెల్యే వెంకటరాజు తెలిపారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలు జరుగుతున్న నష్టాన్ని అందరం మనం చూస్తున్నాం. చాలా హృదయ విదాకరంగా ఉంది. ఎందుకంటే ఒక పక్కన ఇల్లు మొత్తం నీట మునిగి కనీసం ఆశ్రయం లేక ఓ పక్క, మరో పక్క ఆహారం దొరక్క మంచినీళ్ళు దొరక్క విలవల్లాడుతున్న ప్రజలు. స్వయంగా ముఖ్యమంత్రి గారే అక్కడ ఉండి ఆయనే ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నప్పటికీ నేరుగా ఆయనే ఈ ఆహార సరఫరా విషయంలో కావచ్చు, ఇతర విషయాల్లో కావచ్చు, ఆయనే నేరుగా పాల్గొని కార్యక్రమాలన్నీ చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ప్రకృతి నుంచి ఎలాంటి సహకారం అందక ప్రకృతి యొక్క విలయ తాండవం వల్ల ఈ రోజున ప్రజలందరూ విలువలాడుతున్నారు. ఇది దురదృష్టకరం. కానీ మనం చేయగలిగే సాయం మానవతా దృక్పథంతో అక్కడ ఉన్న వాళ్ళకి, నిరాశ్రయులైన వాళ్ళకి, ఆహారం దొరకని వాళ్ళకి, మంచినీళ్ళు అందరం వారికి తక్షణ సాయంగా ఈ గోపాలపురం నియోజకవర్గం నుంచి మాకు ఇక్కడ ద్వారకా తిరుమలలో వెలిసిన వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆస్థానం నుంచి, దేవస్థానం నుంచి, చిన్న తిరుపతి దేవస్థానం నుంచి ఆహారాన్ని పంపించే కార్యక్రమం ఇక్కడ దేవాలయ సిబ్బందితో కలిసి చేయడం జరిగింది. సుమారుగా 300 గ్రాములు ఒక ప్యాకెట్ ఉండే విధంగా 5,000 మందికి అటు ఆహారం ఇటు వాటర్ను కూడా పంపించి వాళ్ళని తక్షణం ఆదుకోవడానికి మా వంతు సాయంగా చేస్తున్నాం. దీనికి అదనంగా మళ్ళీ మరొక 10,000 మందికి 15,000 మందికి కూడా ఆహార ఏర్పాట్లు చేసి ఇక్కడి నుంచి పంపిస్తున్నాం. మేము భగవంతుని ఒకటే కోరుకుంటున్నాం, త్వరగా ఈ విపత్తు నుంచి అక్కడుండే ప్రజలు బయటపడాలి. బుడమేరు విజయవాడలో ప్రళయం సృష్టించింది. దీంతో